హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి పుస్తకము ఓబద్య గ్రంథము 761వ పేజ్. ఈ ఓబద్య అనేటువంటి ప్రవక్తకి ఒక దర్శనం కలిగింది. ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం దేని గురించి అంటే ఏదోమును గురించి అని రాయబడి ఉంది. అక్కడ ఫస్ట్ లైనే ఏదోమును గురించి ప్రభువకు యెహోవా సెలవిచ్చినది, యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయదములేండని రేపుటకై దూతలను పంపించారంట. ఏదోము ఎవరు? ఏదోము మీదకి ఎందుకు యుద్ధం చేయమంటున్నాడు దేవుడు? ఏదోముకి హృదయ గర్వమని రాయబడి ఉంది కదా ఇక్కడ. నేను చదివిన దాంట్లో 4వ వచనం ఉందా? నీ హృదయం గర్వము చేత నీవు మోసపోతివి, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా? నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రాలలో నీవు దాన్ని కట్టినా అక్కడి నుండి కూడా నేను నిన్ను పడద్రోస్తాను. ఇదే యెహోవా వాక్కు అని అర్థం. ఈ గ్రంథం అంతా కూడా అంటే ఒక పుస్తకం, ఒకే ఒక అధ్యాయం, కానీ దానిలో ఉన్నటువంటి ఏమంటారు, దాంట్లో ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా పెద్దది. దీంట్లో ఉన్న సబ్జెక్ట్ కూడా చాలా పెద్దదే, కానీ మనకు అలా చిన్నగా కనిపిస్తుంది. ఏదోము ఎవరు? ఎవరైనా చెప్పగలరా ఏదోము ఎవరు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఏదోము ఎవరంటే ఏషావు పేరు ఏదోము. అంటే ఇస్సాకుకి 2 కొడుకులు, అందరికీ తెలుసు కదా. ఇస్సాకుకి 2 కొడుకులు, వాళ్ళ పేర్లు చెప్పండి. యాకోబు, ఏషావు. కరెక్ట్గా చెప్పాలా? వాళ్ళిద్దరు కూడా యాకోబు, ఏషావు ఇద్దరు కుమారులు. అయితే వీళ్ళిద్దరు కూడా తల్లి గర్భములో ఉన్నప్పుడే ఇద్దరు కొట్టేసుకుంటున్నారంట. వాళ్ళిద్దరూ తల్లి గర్భములో ఉన్నప్పుడే బాగా దెబ్బలాడుకుంటున్నారు లోపల. కొట్టుకుంటూ ఉంటే నాకేంటి ఇలా జరుగుతుంది, నా కడుపులో ఉన్న బిడ్డలే ఇలా తన్నుకుంటున్నారు, ఈ వ్యాజ్యం నేను యెహోవా యొద్దకు తీసుకుని వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను. 20 సంవత్సరాలు పిల్లలు లేరు, 20 సంవత్సరాల తర్వాత నాకు గర్భఫలం దేవుడిచ్చాడు, ఇప్పుడేమో పొట్టలో ఉన్న వాళ్ళు కొట్టుకుంటున్నారు, నా వ్యాజ్యాన్ని దేవుడి దగ్గరికే తీసుకుని వెళ్తానని చెప్పి తల్లి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి నా కడుపులో ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డలిద్దరూ తన్నుకుంటున్నారు ఏంటి యేసయ్యా అని అడిగితే, అప్పుడు దేవుడు ఏమని చెప్పారంటే, నీ కడుపులో ఉన్నది 2 పిల్లలు కాదమ్మా, 2 జనపదములు. హల్లెలూయా. 2 జనాంగాలు ఉన్నాయి లోపల, 2 జనాంగాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా 2 జనాంగాలు, వాళ్ళిద్దరు కూడా అలాగే కొట్టుకుంటూ ఉంటారు. 25 తెరవండి, ఆదికాండము 25వ అధ్యాయము 21 నుంచి చదువుతున్నాను కొంచెం క్లారిటీ కోసం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆమె ప్రసూతి దినాలు నిండిన తర్వాత ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతా రోమవస్త్రముల వలె ఉండెను గనుక అతనికి ఏషావు అని పేరు పెట్టిరి. ఏషావు అంటే అర్థం ఏంటంటే ఇదే ఏదోము అని అర్థం. ఏదోము అంటే అర్థం ఏంటంటే ఎర్రనివాడు అని అర్థం. ఈ ఎర్రనివాడు, ఇతనికి ఎందుకో రెడ్ కలర్ అంటే మరి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. ఇతనికి రెడ్ కలర్తోనే ఉంటుంది మొత్తం ఇతని జీవితం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ముడిపడి ఉంది ఎర్ర రంగుతో. స్టార్టింగ్లో ఇప్పుడు ఎర్రని వాడు కదా వీడు పుట్టాడు. ఆ తరువాత యాకోబు ఎదిగిన తర్వాత ఏం చేస్తాడు, ఒక కూర చేసుకున్నాడు, చిక్కుడుకాయ కూర చేసుకుని తిందాము అని పెట్టుకునేసరికి ఈయన వచ్చాడు, అన్న వేటాడి అప్పుడే వచ్చాడు. ఎర్రగా కనబడగానే అట్రాక్షన్, అబ్బా ఎర్రగా భలే కనబడుతుంది, ఆ కూర నాకు కావాలి అని అడిగాడు. ఎర్రగా చూస్తే అట్రాక్ట్ అవుతాడు, ఎందుకో మరి నాకు తెలీదు. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ రెడ్ కలర్తోనే ఈయన ముడిపడి ఉన్నాడు. ఎర్రనివాడు ఎర్ర కూర నాకు కావాలి అని, ఎర్రగా కనబడేది నాకు కావాలి అని అడిగాడు. అప్పుడు తమ్ముడు ఏమన్నాడంటే, అంత ఈజీగా ఇచ్చేస్తానేంటి, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చే అన్నాడు. ఇచ్చే అన్నప్పుడు నేను చచ్చేలా ఉన్నా, నీ జ్యేష్ఠత్వ హక్కు ఏం చేసుకుంటా, ఇప్పుడే అడవిల్లో పడి తిరిగి వచ్చాను నేను ఇంటికి, నాకు కాసేపు అయితే నేను స్పృహ కోల్పోయేలాగా ఉన్నాను, చచ్చేలా ఉన్నాను, ఏదైతే అయింది తీసుకుందువులే, నాకు ఇచ్చేది అని చెప్పి ఆ ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు ఎర్ర కూర కోసం. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. ఒక చోట భోజనానికి వెళ్ళి తినకూడదు అని తెలిసినా కూడా అట్రాక్షన్కి ఏం చేశారు, అమ్మజమ్మకు బాగా తెలుసు, అక్కడ తినేసి వచ్చి నాకు కడుపు నొప్పి అని ఫోన్ చేస్తుంది.
నాకు కడుపులో నొప్పి వచ్చేస్తుందమ్మా అనగానే నేను ఫస్ట్ అడుగుతా ఈరోజు ఎక్కడికి వెళ్ళావో చెప్పని. అప్పుడు స్టోరీ అంతా చెప్తుంది. మరి ఇంకెందుకు అలాగే ఉండి పడుకుండిపో అని చెప్తాను అనమాట నేను. అంటే అది బాగా తెలుసు. వెళ్ళిన తర్వాత అక్కడ అట్రాక్షన్, అక్కడ గుమ్మగుమ్మలు, అక్కడ వాసనలు. ప్రార్థన చేసుకుని తినేద్దాంలే ఏమైపోద్ది. ప్రార్థన చేసుకుని తినినవన్నీ పవిత్రములు. నా వాక్యం ఎంత బాగా గుర్తొస్తుంది అంటే వాళ్ళకి అప్పుడే గుర్తొచ్చేస్తాయి వాక్యాలన్నీ. ప్రార్థన చేసుకుని తినినవన్నీ పవిత్రములేనంట, అప్పుడే గుర్తొచ్చింది వాళ్ళకి. అలా అడ్జస్ట్మెంట్లు అవుతాయి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది అక్కడ అడ్జస్ట్ అవ్వదు ఖచ్చితంగా. అలా ఎర్ర కూర కోసం ఈయన కూడా పాపం పడిపోయాడు అక్కడ. తినేసి ఏం పోగొట్టుకున్నాడు అతను? ఒక పూట కూటి కొరకు అసలు ఏది పోగొట్టుకుంటామో అర్థం కాదు. మీలో చాలామందికి నేను చెప్తూనే ఉంటాను, మీరు నిన్నే చెప్పాను, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూనే ఉంటారు. దానికి వచ్చేస్తుంది అంతా, మళ్ళీ అదంతా అనుభవించేస్తారు. మొండోళ్ళు కదా. ముందు నాలుక మీద పెట్టేసుకోవాలి. టేస్ట్ ఇక్కడే తెలుస్తుందా, ఇక్కడికి ఇలాగ తెలుస్తుందా చెప్పాలి నాకు. ఒక్క నిమిషంలో వెళ్ళిపోద్ది లోపలికి. అదే దానికి ప్రయాస పడతాము. ఒక్క నిమిషం కదా, అన్నం ముద్ద పెట్టుకున్నాక ఇలా ఎంత బాగుందని ఉంచుకుంటారా? వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళాక అన్నీ ఒకటే టేస్ట్ కదా. కానీ ఈ టేస్ట్ కావాలి, ఆ టేస్ట్ కావాలి, సాయంకాలం స్నాక్ టేస్ట్ కావాలి, ఏం మోనిక ఇంకో టేస్ట్ కావాలి, చికెన్ టేస్ట్ కావాలి, ఇంకా అన్ని టేస్ట్లు. అబ్బా ఎంత అసలు ఈ యెహోవా కోసం ఇదిగో జ్యేష్ఠత్వపు హక్కును పూర్తిగా అమ్మేసుకున్నాడండి ఒక పూట కూటి కొరకు. ఇవన్నీ మనకి హెచ్చరికలే. ఇతని జీవితం మనకొక హెచ్చరిక. ఎర్రనివాడు ఎర్రకూర కోసం జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడంట. ఇప్పుడు ఈ ఏదోము అనబడినటువంటి ఈ ఎర్రని వాడి కొరకు ఓబద్య అనేటువంటి ప్రవక్తకి యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, చూడు ఒకసారిలే పైకి ప్రవచనం ఎత్తి చెప్పు, నేను ఏదోము అనేటువంటి ఈ జనము కొరకు కొన్ని మాటలు మాట్లాడుతున్నాను, అవన్నీ కూడా రాసుకో నువ్వు. ఈ తీర్పు ఏదోము మీదకి వచ్చేస్తుంది. ఈ జనము ఎలాంటి జనాంగం అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇలాంటి జనాంగము. గర్విష్ఠులు వాళ్ళు, మహాగర్విష్ఠులు వాళ్ళు. మహాగర్విష్ఠులు అయిపోయి ముందు వెనక ఏమీ తెలియడం లేదు. ఎందుకంటే బేసికల్గానే వీళ్ళు ధనవంతులుగానే ఉన్నారు ఏశావు వాళ్ళు. చూడండి, యాకోబు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సిరియాకి వెళ్ళిపోయాడు. మామ ఇంటికి సిరియాకి వెళ్ళిపోయాడు. సిరియాకి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ చేతులతో వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు మందలు, భార్యలు, దాసులు, దాసీలు, సంపద, పశువులు, సమృద్ధి అంతా పట్టుకొని ఒట్టిగా వెళ్ళాడు. సంపదతో తిరిగి వస్తున్నాడు. చాలా సంపాదించుకున్నాడు. కానీ ప్రాణభయం వేస్తుంది. అన్నను మోసం చేశాను, తల్లి మాట విని పారిపోయాను, ఇప్పుడు నేను ఎంటర్ అయితే ఆ దేశంలోనికి నన్ను నాన్న బ్రతకనిస్తాడో లేదో అని చెప్పి భయపడిపోతూ ఆ రాత్రి అంతా కూడా పెనుగులాడతాడు. మన అందరికీ తెలిసిన విషయమే. యబ్బోకు రేవు దగ్గర ఒక పెనుగులాట. మరి దూతతో పెనుగులాడి, దేవునితో పెనుగులాడి జయము పొంది తొడగూడు వసిలిపోయాక ఆ రేవు దాటి వస్తూ ఉన్నప్పుడు అన్న ఏశావు కలుసుకోవడానికి వస్తున్నాడనే సమాచారం విని ముందేం చేస్తాడంటే, ఇలా కాదు అని చెప్పి మందలు, పశువులు, మరి దాసీలు, కొంత సంపద అంతా ఇచ్చి ముందు మీరందరూ వెళ్ళిపోండి, ఎందుకంటే ఇది నా ఏలిన వాడగు నా అన్నకి నేను పంపినటువంటి బహుమానం అని చెప్పండి. అక్కడ ప్లీజ్ అవుతాడు మా అన్న కొంచెం. ఆ తర్వాత ఏం జరుగుతుందో దైవ చిత్తం చూసుకుంటాను అన్నాడు. రాత్రంతా దేనికోసం పెనుగులాడాడు? ఆశీర్వాదం కోసం. ఆశీర్వాదం కోసం అని రాయబడింది. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, అంటే ఆశీర్వాదం అంటే డబ్బులా అండి, లేకపోతే మన ప్రాణం అని చెప్పాలి. ఇప్పుడు ప్రాణమేనా? ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం? ఇది ఈరోజు మీరు తెలుసుకోండి. మనం ఆశీర్వాదము అంటే డబ్బులు, కారు, ఇల్లు, బిల్డింగు, ఐశ్వర్యము, బ్యాంక్ బ్యాలెన్స్, నేను ఎంత గొప్పనో తెలుసా అని బయటకు చెప్పుకునే గర్వము, ఇది కాదు ఆశీర్వాదం అంటే. అదంతా ఉంది అక్కడ. బోళ్ళంత ఆశీర్వాదం ఈయనకు ఉంది అక్కడ. పశువులు, మందలే ఆశీర్వాదానికి కారణం అక్కడ. కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తే అంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటంటే ఈ ప్రాణము, ఈ ఆత్మ దేవుని దగ్గరికి చేరే వరకు కూడా నీవు కాపాడుకోవడమే. హల్లెలూయా. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు ఆశీర్వాదము అంటే అది డబ్బులు, నగలు కాదు, కారు, అప్పు తీరడం కానే కాదు. నీ ఆత్మను నువ్వు చాలా జాగ్రత్తగా అక్కడే కదా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఎవరికి? యాకోబుకి. అతను ఏమయ్యాడు? యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. చాలా సంవత్సరాల నుంచి మీరు మందిరానికి వస్తున్నారు, మరి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా అంటే జరగలేదు. అదే పాత బుద్ధులు, ఎవరిని లెక్క చేయరు, నటిస్తారు. ఇంకా పోతే అంటే మంచిగా ఉన్నట్లు నటన మాత్రం ఆస్కార్ కంటే మించి ఉంది మనకి, ప్రతి క్రైస్తవులకి. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, కపట నటన లేకుండా మీరు
చూసుకోండి. ఎందుకంటే నాకు కపట నటన అంటే చాలా అసహ్యం. అయితే వెచ్చగా ఉండు, లేకపోతే పో, బయటికి వెళ్ళిపో, అసలు వద్దు నువ్వు, నాకు చల్లగా ఉండు, అసలు రావాల్సిన అవసరత కూడా నువ్వు లేదని కొంతమందిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. బయట పో, అవసరం లేదు నువ్వు నాకు. అయితే వెచ్చగా ఉండు, లేకపోతే నులివెచ్చగా ఉన్నావా, నా నోట్లో నుంచి ఉమ్మి వేస్తాను నేను. ఈ మాట క్రైస్తవుల కొరకు మాట్లాడిందే. ఇక్కడ కూర్చున్న మనము రెగ్యులర్గా ఆదివార ఆరాధనకు వచ్చే వారి లాంటి వాళ్ళం కాము. మనం ప్రత్యేకించబడ్డాం, మనము ఏర్పరచబడ్డాం. ప్రతి ప్రార్థనకి వచ్చి మేము ప్రేయర్ వారియర్స్ మనం చెప్పుకుంటున్నాం. మనలో ఈ మార్పులు రాకపోతే ఆయన ఉమ్మి వేస్తాను అంటున్నాడు ఈరోజు. కాబట్టి ఈ మార్పు మాకు కావాలి అని లోపల నేను వాక్యం చెప్తున్నప్పుడే మీరు లోపల నుంచి ప్రభా కపట నటన నాకు వద్దు, నేను ఎలా ఉన్నానో అలా నన్ను ఇక్కడ యాకోబు అడుగుతున్నది అదే అడుగుతున్నాడు. నిజమైన పరలోక సంబంధమైన నిత్యత్వము కొరకైన ఆశీర్వాదం అడిగినప్పుడు ఈ యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ రాత్రే పొందాడు, అప్పుడే పొందాడు. పేరు కూడా మారిపోయింది. ఈ జనము ఇజ్రాయేలు జనాంగమైంది అప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు సంతతి వారు ఇజ్రాయేలు జనాంగం అనబడిరి. ఇప్పుడు ఈ ఏషావు సంతతి వారు ఏదోము సంతానం అనబడిరి. ఇప్పుడు ఆ ఏదోము సంతానము కొరకే ఇక్కడ ఈ ఓబద్యాకి దర్శనము వచ్చింది. ఈ దర్శనం ఎవరి కొరకంటే ఈ ఏషావు జనరేషన్ కోసం. ఇప్పుడు వచ్చాడు, ఎవరు వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చాడు, అన్న దగ్గరికి రాగానే అన్నకి గిఫ్ట్స్ అన్నీ ఏలినవాడా తీసుకో అని చెప్పి సాగిలపడి గిఫ్ట్స్ ఇచ్చాడు. నాకు అవన్నీ ఎందుకు అన్నాడు ఈయన. నాకు అవన్నీ ఎందుకు, నాకు కావలసినంత ఉంది. చూసారా, ఆశీర్వాదం ఉందా ఆయనకి? నాకు కావలసినంత ఉంది, నాకెందుకు రా అవన్నీ కూడా అని చెప్పి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. అప్పుడు ఆయన దేవుని ముఖములాగా అనిపించిందంట అన్న ముఖము ఈయనకి. హల్లెలూయా. క్షమించేవాడు నిజంగా దేవుడే. క్షమాపణ గుణము కలిగినవాడు, దైవత్వాన్ని కలిగినవాడు, దేవ లక్షణాన్ని కలిగినవాడు. నీలో నాలో క్షమాపణ గుణం ఉంటే మనకి హాని చేసిన వారిని మనం ప్రేమించగలిగితే మనము దేవుని యొక్క నిజముగా దేవుళ్ళతో సమానమంట. ఆ దైవ గుణము, క్షమాపణ గుణము కలిగిన వాళ్ళు. దేవుని ముఖములాగా ఉందంట ఏషావు మొహం ఆ రోజు చూసినప్పుడు. యాకోబు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏ గొడవ లేదు. వాళ్ళిద్దరూ చక్కగా కాంప్రమైజ్ అయిపోయారు. అన్న తమ్ముడు ముద్దులు పెట్టుకున్నారు. అప్పుడు ఏదో మేమన్నాడంటే, నువ్వే ఇక్కడ ఉండి, ల్యాండ్ అంతా నీదే, నాకు కావలసింది ఉంది, నువ్వు ఇక్కడ అనుభవించు, నీవు ఇక్కడ ఉండు, నీవు ఇక్కడ ఆశీర్వదింపబడు, నేనే వెళ్ళిపోతానని చెప్పి ఆయన వేరే 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 ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అది షేయిరు మన్యపు ప్రాంతము. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? ఎర్రని కొండలు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడంతా కూడా ఎర్రగా ఉండాలి, లేకపోతే అవ్వదు. అది ఎర్రని కొండలు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి వాళ్ళు ఈ భూమికి 4000 అడుగుల ఎత్తైనటువంటి కొండ శిఖరాల మీద వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకున్నారంటండి. ఎంత ధనవంతుడో చెప్పండి ఏషావు. బైబిల్ భ్రష్టుడు అంటుంది. ఈ లోకానుసారమైన ఆశీర్వాదంతో కొలత కాదు అని అర్థం చేసుకోవాలి ఇక్కడంతా మీరు. అయ్యో, మనం అనుకుంటాం భ్రష్టుడు అంటే వాడిని పేదరికంతో నెట్టేసి ఉంటాడు దేవుడు, ఇక కరువు వచ్చేసి ఉంటుంది వాడికి ఇంకా డబ్బులు లేవై ఉండవచ్చు, వాడికి ఇంత ఇలా నలిపేసి ఉంటాడు దేవుడు. నో 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 ఆయనకి ఈ లోకానుసారమైన ఇద్దరు సమానంగానే చూశాడు దేవుడు. వాళ్ళు ఆస్తికర్తలుగానే ఉన్నారు ఇద్దరు కూడా. ఎక్కడున్నాడు? ఏ నగరంలో? ఆ యొక్క మన్య ప్రాంతంలో కొండల పైన. అందుకనే కదా ఓబద్య తెరుద్దాం. ఓబద్యాలో ఇప్పుడు వాళ్ళ ఇల్లులు ఎక్కడ కట్టుకున్నారో చెప్తాడు చూడండి. అక్కడ అత్యున్నతమైన పర్వతము మీద ఆశీనుడు అయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకునేవాడా, నీ హృదయపు గర్వం చేత నీకు గర్వం, ఎందుకంటే ఏం లోటు లేదు అక్కడ. ఈ ఏదోము సంతతి వారికి చాలా గర్విష్ఠులు వాళ్ళు స్వతహాగానే చాలా గర్వం ఉన్నదంట వాళ్ళకి. ఈ అధ్యాయం ఈ యొక్క ఓబద్య పుస్తకం మనం చదువుతున్నాం కదా. ఈరోజు మనం మెసేజ్ పేరు ఏంటంటే, నీవు చేసినట్లే నీకు అవుతుంది. అది ఉంది ఆ మాట, నీవు చేసినట్లే నీకు చేయబడిన. 15వ వచనం చూసేయండి. 15వ వచనం, యెహోవా దినము అన్యజనుల మీద అందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును. అది నీవు చేసినదే నీ నెత్తి మీదకి. అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? మనం ఏం చేస్తామో అది మన నెత్తి మీదకి. అదే ఈరోజు కాన్సెప్ట్. మీకు నాకు తెలియకపోవచ్చు మీరు అందరూ ఏం చేస్తున్నారో.
నాకు తెలియకపోవచ్చు, మీ సేవకులకు తెలియకపోవచ్చు, వినుచున్న వారి సేవకులకు తెలియకపోవచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావో మీ ఇంట్లో జరుగుతున్న వాటన్నిటినీ చూసినప్పుడు, మీ నెత్తి మీదకి ఏమొస్తుందో చూసినప్పుడు మీరు ఏం చేశారో అర్థమైపోతుంది ఖచ్చితంగా. మీరు చేసుకున్నదే మీ నెత్తి మీదకి వస్తుంది అనేది ఈ యొక్క పుస్తకము యొక్క పరమార్థం అండి. ఈరోజు ఈ ఏదోమీయులు ఏం చేసుకున్నారు? ఇప్పుడు ఈ 2 జనాంగాలు ఒక్క తల్లి కడుపులో నుంచే వచ్చినప్పటికీ, ఈ చిన్నవాడికి పెద్దవాడు దాసుడైనప్పటికీ దేవుడు వారిని ఇహపరమైనటువంటి దీవెనలతో ఆశీర్వదించి ప్రేమించి ఎత్తైనటువంటి గూటి స్థలాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంట, ఆ ఎత్తైనటువంటి ప్లేస్లో నేను ఇల్లు కట్టుకున్నాను కాబట్టి, ఈ గృహాలు కట్టుకున్నాం కాబట్టి, ఈ నగరాన్నే నిర్మించుకున్నాం కాబట్టి, ఎర్రని స్థలంలో ఎత్తైనటువంటి శిఖరాల మీద మా ఇల్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా 2 కొండల మధ్యలో చిన్న సందు లాంటిది మాత్రమే ఉంటుందంట. ఆ సందులోంచి దాటే వెళ్ళాలి యుద్ధం చేయడానికి. ఎవడైనా వచ్చినప్పుడు ఎవడు వెళ్ళలేడు వాళ్ళ దగ్గరికి. ఈ జనాంగాన్ని ఢీకొట్టడానికి ఎవ్వడూ వెళ్ళలేడంట. అంతటి ఏమంటారు, మర్మయుక్తంగా కట్టుకున్నటువంటి నగరాలు అంటవి. కాబట్టి మమ్మల్ని పడద్రోయగలవాడెవడు అనేటువంటి గర్వము వాళ్ళకి ఉందంట. మన ఎత్తును బట్టి, మన అందాన్ని బట్టి, మన చదువుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, మన యొక్క కలిగినటువంటి సంపదను బట్టి, పక్కన వాళ్ళకి ఏమీ లేదు, మన అన్నదమ్ముడికి ఏమీ లేదు, పక్కన వాడు ఎంత తక్కువ స్థితిలో ఉన్నాడు, నేనేదో చాలా గొప్పవాడిని కొంతమంది ఊరేగిపోతూ ఉంటారు, హెచ్చిపోతూ ఉంటారు, రెచ్చిపోతూ ఉంటారు. మన అక్క చెల్లెలకి అన్నదమ్ముల కంటే అందరిలో మనమే బెటర్గా ఉన్నాం కదా, మనకే చాలా డబ్బులు ఉన్నాయి కదా, మనమే చాలా పెద్ద ఇల్లు కొనుక్కున్నాం కదా అని రెచ్చిపోతున్న వాళ్ళ కొరకే ఈ వర్తమానం. అంటే ఇక్కడ అదే చేశారు వాళ్ళు. మేము చాలా ఎత్తులో ఉన్నాం, మేము ఎవరికి అందం అనేటువంటి ఆ గూటి స్థలం ఏర్పాటు చేసుకున్నావు కదా, ఎంత ఎత్తెదిగావో అక్కడి నుంచే తోస్తాను నేను. కిందనున్నవాడు పడిపోతే ఏమి ఎముకలు విరగవు, పైన ఉన్నవాడు పడితేనే విరుగుతాయి అన్నీ, అంతే కదా. పైకి వెళ్ళిపోయిన తర్వాత పైన వాడికి కింద తోస్తే వాడు ఉంటాడో లేదో కూడా డౌట్ అసలు. అలా జరిగిందంట ఏదోమీయులకి. ఇంకా వీళ్ళు ఏం తప్పులు చేశారని దేవుడు ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు అనేది మీకు చెప్పాలి నేను. ఎందుకంటే అంత కోపం దేవుడికి. ఏం చేశారు వీళ్ళు? గర్విష్ఠులని కోపమా? అది కూడా ఒక పాయింటే. గర్విష్ఠులు నిజమే, గర్విష్ఠులు అయితే హెచ్చరిస్తాడు దేవుడు. కానీ ఈ యాకోబు సంతతి వారైనటువంటి ఇశ్రాయేలీలు మరి 430 సంవత్సరాలు చెరలో ఉండిపోయిన తర్వాత, మోషే నాయకత్వంలో విడిపించబడిన తర్వాత ప్రయాణం ఎక్కడికి? కనానికి. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతుంటే దేవుడు ఏమని చెప్పాడంటే, వీళ్ళకి ద్వితీయోపదేశకాండంలో ఏమని చెప్పాడంటే, దేవుడు మీరు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉండండి, మధ్యలో నగరాలు అడ్డొస్తాయి మీకు, రాజ్యాలు అడ్డొస్తాయి మీకు. మీరు రాజు దగ్గరికి వెళ్ళి అడగండి ఏమనంటే, మేము మీ రాజ్యము దాటి వెళ్ళిపోయే వరకు మేమేమి కూడా మీ ద్రాక్ష తోటలను ముట్టుకోం, మేమేమి కూడా మీ పంటల్ని హాని చేయము. ఎందుకంటే ఇన్ని లక్షల మంది నడుస్తుంటే పంటలేటి పొలాలేటి మిడతలు దొండలాగా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఇంకా. కాబట్టి రాజమార్గం ఏదో ఆ మార్గంలోనే వెళ్ళిపోయి దాటే వరకు కావాలంటే మీరు మమ్మల్ని అబ్జర్వేషన్లో ఉంచండి, మేము ఏ హాని చేయం. ఇన్ కేస్ మా పశువులు కానీ మేము కానీ నీళ్లు తాగితే దానికి డబ్బులు ఇచ్చేస్తాం, వద్దు అంటే తాగం కూడా, మేము అవన్నిటికీ డబ్బులు చెల్లించేస్తామని అడగండి ఫస్ట్ ఆ రాజుని. వాడు ఒప్పుకున్నాడా? సరే, ఒప్పుకోలేదా వాడిని వేసేసి వెళ్ళిపోండి అక్కడి నుంచి. దేవుడు చెప్పినటువంటి మాట వాళ్ళకి అది. ఒప్పుకుంటే ఓకే, చక్కగా వెళ్ళిపోండి దాటి. ఒప్పుకోలేదా? ఎరుకోని ఏం చేశారు? మొత్తం స్మాష్ చేసేశారు. ఎందుకని? ఎరుకో రాజు వీళ్ళ రాకుండా తలుపులను బిగబట్టేశాడు, వేసేశాడు. కాబట్టి ఇది సూత్రం చెప్పాడు దేవుడు, మీరు వెళుతూ ఉండండి, యుద్ధం చేయాల్సి వస్తే నేను మీకు తోడుగా ఉంటాను, నేనే మీ తరఫున యుద్ధం చేస్తాను, వాడు ఎలాంటి రాజు అయినా సరే పర్వాలేదు అని కొన్ని విషయాలని మోషేతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ జనాంగం వెళుతూ ఏదోము ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఎవరెవరు అవుతారు? వాళ్ళిద్దరూ అన్నదమ్ముల పిల్లలు అవుతారు కదా, అన్నదమ్ముల పిల్లలు అవుతారు వాళ్ళిద్దరూ. ఈ జనాంగం ఒకే కడుపులోంచి వచ్చారు, ఈ జనాంగం ఒకే రక్తాన్ని పంచుకొని వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమవుతున్నారంటే, ఇప్పుడు ఈ మోషే నాయకత్వంలో వచ్చి మోషే చక్కగా చెప్తాడు. మనం చూద్దాము ఒకసారి సంఖ్యాకాండం 20 చూడండి అమ్మ, 14వ వచనం నుంచి నేను చెప్తా. మోషే కాదేశు నుండి ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, అర్థమైందా? మోషే కాదేశు నుండి ఏదోము రాజునొద్దకు. ఏదోము రాజు, ఇప్పుడు ఏదోమీలకి ఈ జనరేషన్ వచ్చేటప్పటికి ఎవడు రాజో ఆయన. వాళ్ళందరూ చనిపోయారు, ఏషావు వీళ్ళందరూ, యాకోబు లేరు. ఈ జనరేషన్స్ ఉన్నారన్నమాట, ఈ జనపదములు ఉన్నాయి.
ఇప్పుడు వీళ్ళేమో వచ్చి రాజునందుకు దూతలను పంపి నీ సహోదరుడు ఇజ్రాయేలు, ఇప్పుడు ఏమంటున్నాడు, నేను అడుగుతున్నాను అంటలేదు, ఏమంటున్నాడు, నీ సహోదరుడగు ఇజ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినదే. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొర్ర విని దూతలను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించెను. ఇదంతా పాపం స్టోరీ చెప్తున్నాడు. ఇప్పటి వరకు మేము ఎన్ని కష్టాలు పడ్డామో మీకేం తెలియదేం కాదండి. ఇజ్రాయేల్ సంతానం వాళ్ళే కదా చిక్కుకుపోయారు కనానులో కదా, ఐగుప్తులో. మేము ఎన్ని కష్టాలు పడ్డాం, బానిస బ్రతుకులు బ్రతికాం. మళ్ళీ దేవుడికి మొర్ర పెట్టుకున్నాం మా హింసలో. మా దేవుడు మమ్మల్ని కరుణించాడు, ఇదిగో నన్ను పంపించాడు. నేను తీసుకుని రావడానికి ఎంత కష్టమైంది ఫరో దగ్గర నుంచి. ఎంతమందితో మేము వ్యాజ్యమాడి మా ప్రాణాలు పట్టుకుని అరచేతిలో ఎర్ర సముద్రం దాటి వచ్చాము. ఇదంతా మీకు తెలియనిదేం కాదు. కాబట్టి ఒకసారి నా రిక్వెస్ట్ని కొంచెం ఆనర్ చేస్తారని చాలా పొలైట్గా, ఇంకా చూడండి ఎలా ఉంటామని చెప్తున్నారు. ఇదిగో మేము నీ పొలిమేర చివర కాదేశు పట్టణంలో ఉన్నాం, మేము ఎడ్జిలో ఉన్నాం. మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపుకైనను తిరగకుండా పోయేదమని చెప్పించాను. ఏదో మీరు ఏమంటున్నారంటే చాలా పొలైట్గా చెప్పాడు కదా, చాలా బాగా అడిగాడు. అసలు ఎంత రిక్వెస్టింగ్గా అడిగాడో. అడిగినప్పుడు ఈయన ఏమంటున్నాడో చూడండి. ఏదో మీరు ఏమంటున్నారో చూడండి. నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇజ్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్ళేదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగు ఎడల వాటి విలువనిచ్చుకొందుము, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోవుదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రాకూడదనెను. అంతటా ఏదేమో బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏదేమో ఇజ్రాయేలీలు తన పొలిమేరలో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇజ్రాయేలీలు అతని యొద్ద నుండి, చూసారా చాలా బ్యాడ్ చేశారు వీళ్ళకి, పాపం కదా. వీళ్ళు చిన్నపిల్లలతో, పశువులతో, ముసలి వాళ్ళతో, పెద్దలతో వీళ్ళందరూ బయలుదేరి ఎంత కష్టపడేంతవరకు వచ్చామో చెప్పారు స్టోరీ. ఎంత మాకు టార్చర్, మేము మా జీవితంలో మా పిల్లల దగ్గర నుంచి ఎంత భయంకరమైన శోధనలు అనుభవించి వచ్చామయ్యా. మా దేవుడు మాట కొరకు ఇదిగో ఇజ్రాయేలు జనాంగం నీ సొంత అక్క చెల్లి, సొంత అన్నదమ్ముడు, ఇదిగో అలాంటి మేము వచ్చి మేము వెళ్ళాలనుకుంటున్నామని ఎంతలా చెప్పినా సరే రావడానికి అసలు వీలు లేదు. మళ్ళీ మీరు కానీ ఎంటర్ అయ్యారో, ఇదిగో మేము మహాసైన్యంతో మా కత్తులు పట్టుకుని మిమ్మల్ని ఎదిరించడానికి వస్తామని బయలుదేరిపోయారంట. వీళ్ళందరూ చాలా కఠినంగా వ్యవహరించారంట. అప్పుడు కఠినంగా వ్యవహరించినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు, వేసేమన్నాడు కదా. కానీ ఇక్కడ వీళ్ళు ఏమవుతారు, బంధువులు అవుతారు, రక్త సంబంధులు అవుతారు, అన్నతమ్ములు అవుతారు, అక్క చెల్లెళ్ళు అవుతారు. ఇప్పుడు అలాంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని అయితే ఇలా చేయడానికి వీలు లేదు అని ద్వితీయోపదేశకాండంలో చెప్పేశాడు దేవుడు. నీకు సొంత రక్త సంబంధుడు గనుక నువ్వు ఇలా చేయడానికి, వాళ్ళతో వ్యాజ్యం ఆడకూడదు అస్సలు. అన్నతో దెబ్బలాడొచ్చా రమ్మగారు, దెబ్బలాడకూడదు. అన్నదమ్ములతో దెబ్బలాటలు పెట్టుకోకూడదు. ఇది దేవుని యొక్క చట్టమై ఉన్నది. అన్నదమ్ములతో సమాధానంగా ఉండాలి. వాడు వ్యర్థుడైనా కూడా, వాడు కఠినాత్ముడైనా కూడా, వాడు కన్నింగ్ ఫెలో అయినా కూడా, అసలు పనికిరాని వాడు అయినా కూడా నువ్వు వాళ్ళతో దెబ్బలాట పెట్టుకోకూడదు. వాళ్ళకి నువ్వు నష్టం చేయకూడదు, వాళ్ళతో నువ్వు నష్టం చేయకూడదు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు. నువ్వు ఎవరికి అప్పచెప్పాలి నీ వ్యాజ్యాన్ని? దేవుడికి అప్పచెప్పాలి, దేవుడికి అప్పచెప్పాలి. జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మరీ కఠినాత్ముడు ఇలా చంపేయడానికి వస్తే ఏం చేస్తాం మరి? అలాగని ఎదురెళ్ళిపోయి చంపేరే బాబు నువ్వు తమ్ముడు కదా అంటామా? అనద్దు. జాగ్రత్తగా ఉండండి. కానీ కక్షలు కార్పణ్యాలు పెట్టుకోవద్దు. వాడి ప్రాణం కోరొద్దు, వాడికి హాని చేయొద్దు, వాడిని చంపొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలని ద్వితీయోపదేశకాండంలో 23:7 చెప్పండి. చూసారా, ఏదో మీలు మీ సహోదరులు కదా, వాళ్ళు ఏం చేసినా సరే కోప్పడకు, మరి ద్వేషించకూడదు. చదవమ్మా. ఐగుప్తు దేశములో నీవు పరదేశివై ఉంటివి కనుక ఐగుప్తీయులను ద్వేషించకు. ఇప్పుడు నువ్వు ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు నువ్వు పరదేశిగా అక్కడ ఉంచారు కదా వాళ్ళు. మళ్ళీ ఐగుప్తీయుల మీద అంత కక్ష పెట్టుకోకూడదు నువ్వు. వాళ్ళు ఎవరైనా సరే నిన్ను చూశారు కదా, ఏదో సందర్భంలో నీ వాళ్ళ మట్టిలో ఉన్నావు కదా,
వాళ్ళ ఊరిలో వాళ్ళ దేశంలో నీవు ఉన్నావు, వాళ్ళ మీద నువ్వు కక్ష పెట్టుకోవద్దు. ఈ యొక్క ఏదోమీయులు నీ సహోదరులు కాబట్టి వాళ్ళ మీద అస్సలు కక్ష పెట్టుకోవద్దు అని దేవుడు చెప్పాడు. ఈ మాట చెప్పున మోషే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయకూడదు, వాళ్ళని చంపకూడదు. దేవుడు చెప్పాడు ఈ యొక్క సహోదరులను ఏం కూడా వాళ్ళనైతే ఏం చేయకు, నువ్వు చంపకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, గొడవ పెట్టుకోకూడదు. కాంప్రమైజ్ అయిపోయి జాగ్రత్తగా పక్క రూట్లోంచి అది కష్టమైనా చుట్టూ తిరిగి వెళ్ళిపోవలసిందే. నువ్వు జాగ్రత్తగా కామ్ డౌన్ అయిపోయి వెళ్ళు, కష్టపడిపోయి చుట్టూ తిరిగేసి పాపం వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? నీవు నీ మంచితనంతో ఎవరికి నష్టం చేయకుండా, కష్టం చేయకుండా, వాళ్ళకి బాధ పెట్టకుండా ఉంటే అలాంటి వాళ్ళే బాగున్నారండి ఈ రోజుల్లో. మా అన్న అలాంటి వాడండి, వాడే బాగున్నాడు ఈ రోజుల్లో అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అవద్దు, మనకొద్దు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, అవన్నీ చూస్తున్నాడు. ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు చూడు. ఎందుకంటే గొప్ప పనిష్మెంట్ ఇవ్వగలవా నువ్వైతే? పనిష్మెంట్ వస్తుంది కదా అని ప్రవర్తించొద్దు. ఆయన చూసుకుంటాడు అని ప్రవర్తించండి. ఆయనే చూసుకుంటాడు. వాళ్ళకి అన్యాయం చేయొద్దు. మన అన్నదమ్ముడికి మనం అన్యాయం చేయొద్దు. వాళ్ళ మీద కక్షలు పెట్టుకోవద్దు. ఆస్తిలో భాగం నీకు ఇవ్వలేదని చెప్పి ఇంకా జీవితాంతం దెప్పుతూ ఉండొద్దు అస్సలు. నువ్వు జీవితాంతం ఆస్తిలో నీకు ఏదో ఇవ్వలేదు, ఇక్కడే ఉండిపోతావా నువ్వు? ఇందాక ఎంతో ఆస్తి ఇచ్చాడు, తీసుకున్నాడా ఏశావు? అది ఏమి శాశ్వతం కాదండి. నీ డబ్బు శాశ్వతం కాదు. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, రేపు పొద్దున్నే దేవుడు బటన్ నొక్కాడంటే రెక్కలు వస్తాయి. దానికి బటన్ నొక్కితే చాలు రెక్కలు వస్తాయి వాళ్ళకి. దేనికి? డబ్బులకి. వెంటనే అక్కడ నుంచి ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇది రోజు వాళ్ళు ఉందని విర్రవీగిపోతున్నారేమో. విర్రవీగిపోని నీవు దేవుని బిడ్డవు కాబట్టి నీవు కామ్గానే ఉండాలి. నేర్పిస్తున్నాడు దేవుడు ఇవన్నీ కూడా ఈ ఓబద్య గ్రంథం నుంచి. ఒకవేళ కానీ నీవు కూడా వాళ్ళు చేసినట్లే నీవు చేస్తే వెంటనే దేవుని యొక్క తీర్పు నీ మీదకి తిరుగుతుంది. వాడు కూలినప్పుడు నువ్వు సంతోషించొద్దు అంటాడు దేవుడు. ఈ మాటలన్నీ దీంట్లోనే ఉంటాయి, చాలా చక్కగా రాయబడి ఉంటాయి. యెహోవా దినం వచ్చినప్పుడు అది వాళ్ళ తల మీదకే వచ్చేస్తుంది, నీ మీదకి ఏమి కూడా. 1:11 చూడండి, ఓబద్య 1:11. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకొంటివి కదా. నీ సహోదరుని శ్రమ అనుభవ దినమున చూచి నీవు ఆనందమొంద తగదు. ఇప్పుడు ఏమైందంట? ఒక దినాన నీ సహోదరుడికి, అదే నీకు ఎనిమిగా ఉన్నటువంటి నీ సహోదరుడికి ఒకరోజు శ్రమ కలిగిందంట. వాళ్ళ దగ్గరికి వచ్చి శత్రువు వాడిని దోచుకుని పోతున్నాడంట. ఒక దినాన్ని వాడు పట్టుబడ్డాడంట. ఒక దినాన్ని వాళ్ళకి చాలా నష్టం వచ్చిందంట. అప్పుడు నువ్వు నవ్వొద్దు అని చెప్తున్నాడు దేవుడు. భలే అయింది, నాకు చేశాడు కదా వాడు నాకు చేశాడు కాబట్టి ఇలా జరిగింది, ఊరుకుంటాడు ఆ దేవుడు అనే మాటలు నువ్వు అసలు మాట్లాడ తగదు అని చెప్పాడు దేవుడు. నాతో పెట్టుకుంటే ఇంతే అనే మాట నువ్వంటే నీకే వస్తుంది మళ్ళీ. నీ యొక్క సహోదరుడు శ్రమ అనుభవ దినమున నీవు సంతోషించడానికి వీల్లేదు, జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. ఎన్ని నేర్చుకుంటున్నారో మీరు ఈ ఓబద్య నుంచి. ఎస్పెషల్లీ ఈరోజు ఓబద్య నుంచి నేర్చుకునేది అన్నదమ్ముల యొక్క విషయాల గురించి మనం ధ్యానం చేస్తాం. కేవలం నీ రక్తంలో పుట్టినటువంటి, నీ తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ముడే కాదు, ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన వారం కదా మనం అందరం. మనం కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. ఆ సహోదరుడికి శ్రమ కలిగినప్పుడు మనం నవ్వకూడదు. మన చేతనైంది మనం చేస్తాము. వాళ్ళు ఇంకా మన మీద నిందలు మోపుతూ వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ మంచోళ్ళు కాదు, ఇది లేదు అది లేదని మనల్ని తిడుతూ ఉంటే మనం క్షమించి ఏం చేయాలా? సైలెంట్గా ఊరుకుందాం. దేవుడే కలుగ చేసుకుంటాడు, ప్రవక్తలను రేపుతాడు. ఆయన కలుగ చేసుకున్నాడు కదా ఓబద్యాలో. అక్కడి నుంచి వాళ్ళ గూళ్ళు నేను చెదరగొట్టి క్రిందకి పడదోస్తే ఆ జనాంగమే లేకుండా పోయారు. ఈరోజు ఇజ్రాయేల్ ఉంది కదా, ఉంది. ఇజ్రాయేల్ లేదా? ఇజ్రాయేల్ జనాంగం ఉంది. ఏదోముందా? లేదు. ఇజ్రాయేల్ జనాంగం శాశ్వత రాజ్యం. ఆయన హల్లెలూయా. అది ఆనంద పట్టణం, సియోను పట్టణం కదా. ఎంతమంది ఎన్నిసార్లు దాని మీదకి వస్తే రాని అన్నట్లు ఉంటుంది అంతే అది. ఎందుకంటే వారి తరఫున వ్యాజ్యమాడువాడు దేవుడు. ఆ జనపదాన్ని దేవుడు కాపాడుకున్నాడు కదా. ఆ పెనుగులాటలో దేవుడు ఆశీర్వదించాడు కదా. ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ముఖ్యమో ఈరోజు చూడండి. నువ్వు కానీ ఒకసారి మారిపోతే, మారు మనసు నీకు వచ్చేస్తే, ప్రభువు ఆశించినటువంటి మార్పు నీలోనికి వస్తే నిన్ను ఎవ్వరు కూడా కదల్చజాలరు. హల్లెలూయా. నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను దీవిస్తాను అన్నారు. ఏమన్నా పెద్ద పెద్ద విషయాలా హవిలా? ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. కూర, నార, అంతేనా? ఇంకేమైనా పెద్ద పెద్దవి ఉన్నాయా?
నేను చెప్తాను మీకు, చిన్న విషయాలు అనుకున్నవి చిన్న విషయాలుగా తీసుకోకండి మందిరంలో అని. చిన్న చిన్న విషయాలు మీకు చిన్న విషయంగా ఉండొచ్చు, ఆయనకి చాలా పెద్ద విషయాలు అవి. పెద్ద పెద్దవి చేయక్కర్లేదు, మనం పెద్ద మందిరం కట్టించక్కర్లేదు దేవుడికి. సొలొమోను చాలా పెద్ద మందిరం కట్టించాడు. లాభం ఏంటండి? లాభం ఏంటి? పశువుల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. లాభం ఉంది కదా. ఆయన దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోబడ్డాడు. చాలా ముఖ్యంగా ప్రవక్తలు వచ్చి నిన్ను హెచ్చరించినప్పుడు వెంటనే లోబడుట దావీదు యొక్క స్పెషాలిటీ. ఈ రోజుకి దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీవు వాక్యము చెప్పగానే లోబడ్డావనుకో, ఇది నీ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళనిచ్చావనుకో, వెంటనే రేపటి దినమే నీలో మార్పు వచ్చిందనుకో, అదే కదా నిజమైన మారు మనస్సు. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఏం ప్రవచించాడు, ఏం ప్రకటించాడు? సర్ప సంతానమా, ఏం చేయమన్నాడు ఆయన? మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. సర్ప సంతానమా అంటున్నది యూదుల్ని. మారు మనస్సు పొందండి. మారు మనసు పొందకుండా పుదీనాలో సదాపాలో దశమ భాగాలు తీసాము. మేము ఏగో తెల్లని అంగీలు వేసుకుని ఉన్నాం, మేము పరిశుద్ధులం, వాళ్ళకంటే మేము చాలా పవిత్రులం, రోజు ప్రార్థనకి వెళ్ళిపోతాం, మాకు భాషలు వచ్చు, మాకు దర్శనాలు వచ్చు అని సున్నం కొట్టిన సమాధుల్లాగా గోరీల్లాగా కనబడుతున్నారు మీరు. నాకు చూస్తే సర్ప సంతానం మీరు. లోపలంతా విషమే విషముతో కూడి బయటికి కపట నటన నవ్వు నవ్వుతూ ఉంటారు మీరందరూ. కాబట్టి మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు ఆయన. నీకు బైబిల్ అంతా వచ్చేసి ఉండొచ్చు, ధర్మశాస్త్రం అంతా వాళ్ళు అవకాశం పట్టేస్తారు. 12 ఏళ్ళు వచ్చేటప్పటికి బైబిల్ ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి కంఠస్థం వచ్చి వాళ్ళకి ఎందుకు లాభం ఏంటి? మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా తెల్లగా భలే ఉన్నారులే, దగ్గరికి వస్తే కంపు, దూరం నుంచి చూస్తే ఎంత బాగున్నాయి అంగీలు, ఎంత బాగున్నాయి నిన్ను చూసినప్పుడు గోరీల్లాగా కనబడుతున్నారు మీరు. ఇది ప్రభువు కూడా మాట్లాడినటువంటి మాట. కాబట్టి ఈరోజు గర్వించొద్దు. గర్విస్తే ఏ జనాంగం కూడా నామరూపాలు లేకుండా పోతారంతే. నేనైనా మీరైనా సరే తగ్గింపు ఎలా నేర్చుకోవాలో నాకు నేర్పించవా అని దేవుడిని అడగడం తప్ప మనం ఏం చేయలేమండి. స్వతహాగా వచ్చేసింది. కొంచెం ఏం కలిగి ఉన్నా గర్వం వచ్చేస్తుంది మనకు. కొంచెం మొన్నటి నుంచి చెప్తున్నా నేను, మనకి గర్వం వచ్చిందా, హృదయం అంతా నిండిపోయిందా, నోట్లోంచి ఆ మాటలు వచ్చేస్తాయి. నేను నా పిల్లలు, మేము, మా ఇల్లు, నా బ్యాంక్ బ్యాలెన్స్, నేను, నాది, నాకు, ఇవన్నీ కూడా మనకు వచ్చినప్పుడు ఇతరులు మనకంటే తక్కువ వారిగా మనకు కనిపిస్తుంటారు. నా సహాయం కోసమే అందరూ రావాలి, నేనే అందరికీ సహాయం చేసేవాళ్ళలాగా చర్చిలో నా చేతులే చాలా పైన ఉండాలి, అందరు నా దగ్గరికి వచ్చి చేయి చాపాలి. ఈ లక్షణాలు లూసిఫర్వే. దేవుడు అంటాడు మనం అందరినీ కూడా సమానంగా చూస్తాడు. ఇదిగో నావన్నీ నీవు కాదా అని అడుగుతాడు పెద్ద కుమారుడితో కదా, తప్పిపోయిన కుమారుడు, తండ్రి నావన్నీ నీవు కాదా, స్పెషల్గా చెప్పాలా మళ్ళీ అని అడుగుతాడు ఆయన. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఎన్నిసార్లు నేను కూడా చెప్తున్నా, తగ్గించుకోవడానికి ప్రయత్నము చేయండి. గర్వాన్ని కొంచెం కట్టుకోవడానికి మంచి బట్టలు కలిగాయి అంటే ఇంకా మన తల ఎక్కడ పెట్టుకుని నడుస్తామో మనకే తెలీదు. కొంచెం మన పిల్లలు ఒక స్టేజ్లోనికి వచ్చారు, ఈ పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు చేస్తున్నారంటే ఇక మనకి ఎక్కడికే వెళ్ళిపోతారు వాళ్ళు. మన పిల్లవాడు ఒక మంచి స్థానంలోనికి వెళ్ళాడంటే వాడు వెళ్ళాడు, నీకేంటి? ప్రార్థన ద్వారా దేవుడు ఆశీర్వదించి వాడిని అక్కడ నిలవబెట్టాడమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బిడ్డ జీవితం ద్వారా దేవుడి నామము ఘనపరచబడునుగాక. మనం ఇంకా మరి ఎక్కువగా ప్రభు సన్నిధిలోనికి వచ్చి తగ్గించుకోకపోతే అసలు ఆ రూట్స్లో నుంచే పెరికి వేస్తాడంట ఆయన. ఇది ఓబద్య గ్రంథం నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠం. ఇంతకంటే మనం ఎంత చెప్పుకొని వెళ్ళిపోతాం. పాపం మా ఎర్రని వారు అలాగా అయిపోయారు. రంగుని బట్టి కాదు, రుచిని బట్టి కాదు, దేన్ని బట్టి కాదు, కానీ గుణము, మనము దేవుని యొక్క గుణ లక్షణాలని మనము రిసీవ్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి కూడా అస్సలు ఎంత సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ పాపుల మధ్యలోనికి దిగి వచ్చేంతగా ఆయన తగ్గించుకొని ఆయన నడుము వంచి కాళ్ళను కడిగి, అంటే తగ్గింపును నేర్పించడానికి ఇంతకంటే ఏం చేస్తాడు ఆయన? పాదాలు కడిగి, ఇదిగో ఇది దాసుని స్వరూపము ధరించి నేను ఇక్కడికి వచ్చాను. గర్వం ఉంటే మనం ఎంత మాత్రం దేవుని రాజ్యానికి చేరుకోము అనేటువంటిది ప్రభువే మనకు చూపించారు. అయినా మనకు తెలియదు, ఈరోజు ఇలా ఉంటాం, మళ్ళీ రేపు వచ్చేస్తుంది అది లోపలికి. ఎందుకు వస్తుందో తెలీదు.
అసలు ఎందుకు అది మనలో పనిచేస్తుందో అసలు అర్థం కాదు. జాగ్రత్తగా ఉందాం. ఈ లక్షణం మాకు వద్దని చెప్దాం ఈరోజు. ఈ లక్షణం మాకు అస్సలు వద్దు ప్రభా, దాన్ని మేము రిజెక్ట్ చేసాం, మేము వాంతి చేసేసాం, దాన్ని మళ్ళీ చూడం దాని వైపు, మేము విసర్జించడం అంటే అందరికీ తెలుస్తుంది, మళ్ళీ మేము దాని వైపు చూడం. ఆ గర్వపు లక్షణం మా జీవితంలో మాకు పిల్లలు ఎందుకు ఎదిరిస్తారంటే గర్వం. సేవకుల మీద ఎందుకు తిరగబడతారు? గర్వం. అంతేనా? ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు మనం పడి ఉన్నాం అనుకోండి, అది చేతకాంతనం ఈ లోకానికి, కానీ బైబిల్ ప్రకారం అది తగ్గింపు. లోకానికి ఏంటది? చేతకానితనం. కానీ బైబిల్ ప్రకారం అది తగ్గింపు. ఒక దినాన దేవుడు మనల్ని, ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. తనను తానే హెచ్చించేసుకుంటారు. ఇక్కడ నేనే అంతా, నాదే అథారిటీ, నేనే సర్వం, నేనే సమస్తం అంటే అసలు అక్కడ ఆ ప్లేసే ఖాళీ అయిపోద్ది. వాళ్ళని ఉంచరు దేవుడు. చాలా జాగ్రత్త. కాబట్టి ఈరోజు ఈ ఓబద్ధ్యాయం నుంచి నేర్చుకున్నది ఇదే. మీరు ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. మీరు అనుదినము మాతో మాట్లాడుతున్నారు, కానీ చాలామంది మనస్సాక్షి డల్గా ఉంది ప్రభువా. ఆ లోపలికి ఇది వెళ్ళనివ్వకుండా శోధకుడు అడ్డుతూ ఉన్నాడు. శోధకుడు యొక్క ఎత్తుగడ యేసు నామములో లయపరచబడనుగాక. ఆ యొక్క హృదయము మెత్తని హృదయముగా చేయండి. ఈ వాక్యానికి లోబడే మనసునివ్వండి. వాళ్ళ రక్తముతో వచ్చేసినటువంటి లక్షణాలు బయటికి వెళ్ళట్లేదయ్యా, కానీ హృదయాన్ని మార్చువాడవు నీవు, ఏదైనా మార్చేవాడవు. నీ రక్తము మాలో ప్రోక్షించమని, శుద్ధీకరించమని, బాగు చేయమని, ఆత్మతో నింపమని దేవా, వినువారందరి హృదయాలలో కూడా ఏ లక్షణాలు ఉండకూడదో నేర్చుకుని ముందుకు వెళ్ళే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థన, ఈ వాక్య ధ్యానము మీ సన్నిధికి సమర్పిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.